నమస్తే అందరికి. నేను చెప్పాను కదా, కనుమ రోజు రాత్రి మేము ఒక ప్లేస్కి వచ్చామండి. సో సడన్ గా మేము ఎందుకు బోర్ కొడుతుంది కదా, బయటికి వెళ్దామని చెప్పి మేమైతే బయటికి వచ్చామన్నమాట. మా కార్లోనే అందరము, నేను, మా చెల్లెళ్ళు, మా తమ్ముడు, మా పిల్లలు, ఇంకా మా హనీ కూడా, మా అత్తయ్య కొడుకు కూడా వచ్చాడనమాట. సో అందరం ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ చాయ్ తాగుదామని అక్కడికి వెళ్ళామన్నమాట. బట్ చాయ్ షాపు అది క్లోజ్ అయిపోయింది. సో దాని నుంచి మేము ఎక్కడ వెళ్ళామంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో మేము అక్కడే దగ్గరలోనే ఉన్నా, ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. అందుకే వెళ్దామని చెప్పి అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మా ఊరికి చాలా దగ్గర అనమాట. మా అంటే 5 to 6 అట్లా 6-7 కిలోమీటర్స్ అంతే అనమాట. కానీ ఎప్పుడు వెళ్ళలేదు. సో వెళ్దాము, ఇంక అందరం ఒక దగ్గర కలిసి ఉన్నాం కదా, వెళ్దాము బాగుంటుందని చెప్పి మేమైతే వెళ్ళాము. యాక్చువల్గా ప్లాన్ అయితే ఏదైనా తిని టీ అలా తాగేసి అట్లా తిరిగేసి వద్దాము అనుకున్నాము. సో ఎలాగే స్టార్ట్ అయ్యామని చెప్పి ఇక్కడికైతే వెళ్ళాము. కానీ మేము వెళ్ళేసరికి అదంతా క్లోజ్ అయింది. అది అసలు 8 o'clock క్లోజ్ అవుతుందంట. ఆల్రెడీ మేము రీచ్ అయ్యేసరికి 9 అయిపోయింది. ఎంతో రిక్వెస్ట్ చేశాక అక్కడ ఉన్న సెక్యూరిటీ గారిని రిక్వెస్ట్ చేశాక వాళ్ళు ఏం చెప్పారంటే కార్ బయట పార్క్ చేసుకుని జస్ట్ ఒక 1/2 hour అలా వెళ్ళేసి రండి, కానీ లోపలికి మాత్రం అసలు అలో లేదంట. అంటే ఇంకా లోపలికి స్టాచ్యూ దగ్గరికి క్లోజ్గా వెళ్ళడానికి అయితే అసలు ఓపెన్ లేదనమాట. సో సరే పర్లేదు, ఇంత దూరం వచ్చి ఈ మాత్రం తిరగడానికి ఛాన్స్ అయితే దొరికింది కదా అన్నారు అనుకొని మేమైతే లోపలికైతే వెళ్ళామన్నమాట. నిజంగా చాలా బాగుంది. అసలు ఎలా మిస్ చేసుకున్నాం మేము అంటే, అప్పుడు దగ్గర ఉన్నాం కానీ మన దగ్గరనే కదా పబ్లిక్ ఉన్నారు, ఇప్పుడు వెళ్దాం అలా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చామన్నమాట. సో రష్ ఎక్కువ ఉంది, ఎందుకు వెళ్ళడము రిస్క్ ఎందుకు అని తర్వాత చూద్దాం పోస్ట్ పోన్ చేస్తూ అది ఈ రోజుకి వచ్చిందనమాట. నిజంగా అసలు ఏదైనా ఒక రీజన్కి అవుతుంది కదా, ఇలా మేము అందరం కలిసి ఉన్నప్పుడు ఇలా ఒక పండుగ రోజు తిరగాలనేది రాసి ఉందనమాట. అందుకే ఈరోజు నైట్కి వచ్చాము మేము. సో లోపలికి వెళ్ళి అక్కడ అడిగాక లోపలికి వెళ్ళి మొత్తం చూసాము. మాకు నిజంగా చాలా మంచి అనిపించింది. నైట్ టైం ఇంత బాగుంది, ఇంకా డే టైంలో ఎలా ఉంటుందో, ఇంకా దగ్గరికి వెళ్తే ఇంకెలా ఉంటుందో అనిపించింది అనమాట. నిజంగా అంత పెద్ద స్టాచ్యూ దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం అనమాట. సో ఇది ఆ రోజు ఇంకా నేను ఫుల్ నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్ళాము. దీని తర్వాత కూడా మేము ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట. అది కూడా నేను చూపిస్తాను. అయితే లోపలికి వెళ్తున్నామండి. చాలా వాక్ చేయాలి, లోపలికి వెళ్ళడానికే చాలా వాక్ చేయాలి. ఇంకా అక్కడ చూడడానికి టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో లోపలికి వెళ్ళకుండా కూడా బయట కూడా చాలా ఉన్నాయి. ఇంకా బయట మనకు ఎంటర్టైన్మెంట్ పర్పస్ కూడా చాలా ఉన్నాయంట. బట్ ఇప్పుడు అంతా క్లోజింగ్ టైం కాబట్టి మనకేం తెలియట్లేదు. బట్ చాలా చాలా బాగుంది. సో మేము ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్ కూడా వెళ్ళామన్నమాట. సో అది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్.